దేవుని పిల్లలమైన మన జీవితంలో దేవుని వాక్యములో నుండి ఎన్నో అమూల్యమైన సత్యాలు వింటూ వస్తున్నాం. వరుసలో ఈ దినం కూడా విశేషమైన విషయాలు వివరంగా విందాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 7వ వచనం నుండి 9వ వచనం వరకున్న వచనాలు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణమునొందుదు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమునొందును గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలెనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమునొందును గాని నీవు నీ ప్రాణమును దక్కించుకొందువు. చదవబడిన ఈ లేఖనాల కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, సర్వశక్తి సంపన్నుడవైన మా దేవ, మీ గణనామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథములో నుండి అమూల్యమైన విషయాలు, ఆధ్యాత్మిక సంగతులు మీరు మాతో మాట్లాడుచు మమ్మను బలపరుస్తూ ఉన్నందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం. దేవా, ఏ యోగ్యత లేని మమ్మను మీరు ప్రేమించి మిమ్మను సేవించడానికి, మిమ్మను మహిమపరచడానికి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. విశేషమైన మీ కృప ద్వారా రక్షించి దైవరాజ్య వారసులుగా మమ్మను తీర్చిదిద్దారు. ఇంకా మా జీవితంలో సరిచేసుకోవలసిన వాటిని సరిచేసుకుంటూ మీతో సమాధాన పడవలసిన విషయాలపై శ్రద్ధ చూపుచు మీకెంతో మహిమ మేము ఆపాదించడానికి మమ్మను మీరు సిద్ధపరచమని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగంలో తేటగా మనము గమనించాల్సిన గొప్ప సత్యం, కావలివాని సాదృశ్యము మనం విన్నాం. రెండవదిగా కావలివాని బాధ్యత మనం వింటున్నాం. మూడవదిగా ప్రజల బాధ్యత, అంటే 1 నుండి 6 వచనాలలో కావలివాని సాదృశ్యం, 7 నుండి 20 వచనాలలో కావలివాని బాధ్యత, 21 నుండి 33 వచనాలలో ప్రజల బాధ్యత. గత వర్తమానములో కొన్ని విషయాలు మనం వింటూ కావలివానికి ప్రజలకు ఉన్న సంబంధం విన్నాం. రెండవది కావలివాని బాధ్యత విన్నాం. మూడవది ఈ కావలివాడు ఎందుకు చెప్పవలెను? దుర్మార్గులు తమ దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడునట్లు నీవు నా జనులకు ఈ మాటలు తెలియజేయవలెను. మనుషులందరూ రక్షణ పొందాలి. అది కదా దేవుని ఉద్దేశం. ఆ విషయాన్ని ప్రజలందరికీ చెప్పాలి అనే విషయాన్ని మనము జాగ్రత్త కలిగిన వారంగా ఉన్నాం. నిన్న కావలివాని బాధ్యతలో విశ్వసించిన వారు తప్పనిసరిగా సువార్త ప్రకటించవలసిన బాధ్యత వారిపైన ఉన్నది. మూడవది, ఎందుకు చెప్పవలెను? అక్కడ మనం ఆప్ చేసినట్టున్నాం కదా. ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలో దేవుని వాక్యంలో చెప్పాడు.
7వ వచనంలో, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. నాకు ప్రతిగా, దేవునికి ప్రతిగా హెచ్చరిక చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది అనే విషయాన్ని మనము ఈ భాగంలో చూస్తున్నాం. ఇంకా అక్కడన్న మాట ఏమన్నాడు? దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమునందును గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును. కనుక ఈ వచన భాగాలను బట్టి అర్థం చేసుకోవలసింది, ఎందుకు చెప్పాలి అనంటే, దుర్మార్గులు సన్మార్గమందు నడిచినట్లయితే దేవుని దగ్గర చక్కని సమాధానం చెప్పుకోవడానికి వీలుంటుంది. ఒకవేళ చెప్పిన తర్వాత నడవకపోతే సన్మార్గంలో ఆ దుర్మార్గునికి ఇవ్వవలసినటువంటి పనిష్మెంట్ దేవుడే ఇస్తాడు. దీనిని బట్టి మనం అర్థం చేసుకుంటా ఉంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు మనుషులందరూ రక్షణ పొందాలని దేవుని కోరిక గనుకనే ఆయన అందరి విమోచన క్రయధనముగా క్రీస్తు మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4 నుండి 6 వచనాలలో అక్కడ వ్రాయబడినటువంటి మాట, అందరి కొరకు విమోచన క్రయధనముగా క్రీస్తు మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. కారణం, మనుషులందరూ రక్షణ పొందాలి. ఆయన ఏ కోరిక కలిగి ఉన్నాడో ఆ కోరికను నెరవేర్చడానికి కావలివాడు ఏం చేయాలి? అర్థమయ్యేటట్లు తేటగా బోధించాలి. అపోస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ అనేకులు క్రీస్తునందు విశ్వాసముంచినట్లు చూడగలం. ఎందుకు అనేకులు క్రీస్తునందు విశ్వాసముంచారు? అక్కడ పౌలు వారందరికీ తేటగా బోధించెను అనే మాట చూస్తాం. తేటగా. రక్షణ సువార్త ఎప్పుడు తేటగా ఉండాలి. తేటగా ఉండాలి. సువార్త చెప్పినప్పుడు తేటగా ఉండాలి. ఒక వ్యక్తి విన్నప్పుడు విశ్వసించున్నట్లు తేటగా ఉండాలి. బోధైన తేటగా ఉండాలి. సంగతైన తేటగా ఉండాలి. చూడండి, ఎక్కడైనా వాక్యం చెప్పినప్పుడు ఆ సబ్జెక్ట్ వారికి తేటగా అర్థం కావాలి. తేట లేకుండా ఏదో చెప్పామంటే చెప్పేశామని కాదు. దానికి అందుకే ఒకవేళ అవసరమైతే ప్రిపరేషన్ కలిగి, దాని కొరకు ఎంతో సిద్ధపాటు కలిగి, దానికి ఎంతో ప్రార్థనా పూర్వకంగా ఒక వర్తమానాన్ని ప్రిపేర్ చేసుకొని, ఒకసారి ప్రిపేర్ చేసుకున్నటువంటి వర్తమానాన్ని ఎన్ని చోట్లైనా ఎన్నిసార్లైనా చెప్పవచ్చు, తప్పు కాదు. అయితే వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యంలో ఉన్న వాస్తవం తేటగా ఉండాలి. తేటగా ఉన్నప్పుడే కదండి ప్రజలకు అర్థమయ్యేది. అర్థమైతేనే కదండి అంగీకరించేది. అంగీకరిస్తేనే కదండి అనుసరించేది. అనుసరిస్తేనే కదండి ఆనందం అనేది వచ్చేది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా తెలియచేయాలి. ఇక 4వ విషయం, 4వ విషయం, మనము 1 కావలివానికి ప్రజలకున్న సంబంధం, 2 కావలివాని బాధ్యత, 3 కావలివాడు ఎందుకు చెప్పాలి, 4 ప్రవక్త తన పూచి నెరవేర్చుట వలన అతనికి రక్షణకరముగా నుండును.
ప్రవక్త తన పూచి నెరవేర్చుట వలన అతనికి రక్షణకరముగా ఉండును. 8, 9 వచనాల్లో మనం అదే చూచాం. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదు అని దుర్మార్గునకు నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని పక్షమున ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమునందును గాని అతని ప్రాణమునకు నిన్ను ఉత్తరవాదిగా ఉంచుదును అన్నాడు. అంటే నీవు ప్రకటించిన ఎడల అతడు దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమునందును గాని నీవు తప్పించుకుందు. అర్థమైందండి? గనుక యెహోవా జ్ఞాపక కర్తలారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు లోకమందంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి అని చెప్పాడు. విశ్రమింపనీయకుడి. యెషయా గ్రంథములో ఆ మాటలు యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6-7 వచనాలు. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపక కర్తలారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగచేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి అన్నాడు. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను అన్నాడు. ఈ కావలి వారు ఏం చేయకూడదండి? రే అయినను పగలైనను వారు మౌనముగా ఉండరు అన్నాడు. ఎంత చక్కని మాట! వారు రే అయినా పగలైనా మౌనముగా ఉండరు. మరి చాలా మంది మౌనంగా ఉంటున్నారే, సొంత పనుల్లో నిమగ్నమైపోయి ఉంటున్నారే. ఆలోచన చేయండి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, అంటే సమాధానము కలిగిన పట్టణమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. ఎంత చక్కని వచనమండిది! అనగా ఇది ప్రార్థనా జీవితమును చూపుతూ ఉంది. యెరూషలేమును లోకమంతటా ప్రసిద్ధి చేయు వరకు అనగా ఇది మెస్సియా రాజ్యమును గూర్చి చెప్పుచున్నది. ఓ జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి, మౌనముగా ఉండకుడి. ఓ కావలివాడా, రే అయినా పగలైనా మౌనంగా ఉండొద్దు. అదే చెప్పాడు. సమయమందును అసమయమందును ప్రభువును గూర్చి ప్రకటన చేయాలని పౌలు తిమోతికి వ్రాయలే. పౌలు కొన్ని సంఘాలకు పత్రికలు వ్రాశాడు. కాబట్టి దేవుని వాక్యములు వ్రాయబడినట్లు యెరూషలేమును లోకమంతటా ప్రసిద్ధి చేయు వరకు అనగా ఇది మెస్సియా రాజ్యమును గూర్చి చెప్పుచూ ఉన్నది. జకర్యా గ్రంథములో 14వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. యెహోవా సర్వలోకమునకు రాజయుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయన పేరు ఒక్కటే అనియు తెలియబడును. చూసారా? సర్వలోకమునకు రాజు ఒక్కడే, ఆయన ఒక్కడే. సర్వలోకమునకు రాజు. యెరూషలేములో ఆయన సింహాసనం ఉంటుంది. అప్పుడే యెరూషలేము లోకమంతటా ప్రసిద్ధిగా నుండును. ఇర్మియా గ్రంథములో 3వ అధ్యాయంలో
17వ వచనం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు. జనములన్నీ తమ దుష్ట మనసులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యెహోవా నామమును బట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు. అర్థమైందండి? అంటే యెరూషలేమును యెహోవా సింహాసనం అని పేరున్నది యెరూషలేముకు. ఆ యెరూషలేమునకు ప్రజలు ఎలా వస్తారు? గుంపులుగా వస్తారు. గుంపులుగా వస్తారు. ఒకప్పుడు వారి దుష్ట మనస్సులో పుట్టు మూర్ఖత ఉన్నదే, ఆ మూర్ఖతను బట్టి నడుచుకొనక, ఆ మూర్ఖతను విడిచిపెట్టి యెహోవా నామమునకు మహిమ కలుగునట్లు ఆయన నామమును బట్టి గుంపులుగా కూడి వస్తారు. అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడే యెరూషలేము లోకమంతటా ప్రసిద్ధిగా నుండును. ఇందులో మీకేమర్థమైందో నాకు తెలియదు. ఏమన్నా అర్థమైందండి? కనుక కావలివాడు మౌనంగా ఉండకూడదు. రేయైనా పగలైనా ఆయనను గూర్చిన సంగతి చెప్పాలి. అనేకులను ప్రభువు దగ్గరకు నడిపించాలి అనే సత్యాన్ని పాత నిబంధన గ్రంథంలో కూడా చాలా విశేషంగా చెబుతా ఉన్నాడు. ఇప్పుడు ఆత్మీయంగా చూచినట్లయితే, ఇప్పుడు మనం దీన్ని ఆత్మీయంగా చూచినట్లయితే యెరూషలేము సంఘానికి సూచన. యెరూషలేము దేనికి సూచనండి? సంఘానికి సూచన. అంటే లోకమంతటా సంఘాలు స్థాపించబడాలి. లోకమంతటా సంఘాలు స్థాపించబడాలి. ఆయనను విశ్రమింపనీయకుడి అంటే ప్రార్థనలో ఎల్లప్పుడూ పోరాడుచూ ఉండాలి అని అర్థం. చూడండి, దేవుని వాక్యంలో మనం ఆలోచన చేసినప్పుడు కొలసై పత్రిక 4:12 9-10 వచ్చిన కొలసై పత్రికలో ఎపఫ్రా మీ కొరకును లవొదికయ వారి కొరకును హీరాపోలి వారి కొరకును అతడు ప్రార్థనలో పోరాడుచున్నాడు అన్నాడు. 4వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా, చివరిలో చదువుకుందాం, మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. 13వ వచనం. ఇతడు మీ కొరకును అంటే కొలసైల కొరకు, లవొదికయ వారి కొరకును, హీరాపోలి వారి కొరకును బహు ప్రయాస పడుచున్నాడని ఇతరుని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. చూశారా అండి? దేవుని వాక్యంలో పోరాడుచు ప్రయాసపడుచు ఉన్నాడు. పోరాడుచు ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, మౌనముగా ఉండక సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మర్చిపోవద్దు. నేను నమ్ముకున్నాను, నా పని అయిపోయింది. నేను నమ్ముకున్నాను, నాకు ఒక మందిరం దొరికింది. నేను వెళ్ళడం రావడం అక్కడ వరకే ఆగిపోకూడదు. మరేం చేయాలి? మరేం చేయాలి? అపోస్తలుల కార్యముల గ్రంథం చాలా ఇంపార్టెంట్ వచనం ఇది. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం, 27వ వచనం చదువుకుందామా? 20వ అధ్యాయం 26, 27 వచనాలు. కాబట్టి
మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కాను. ఆహ్! ఎంత చక్కని మాట. మీలో ఎవరి విషయమైనను నేను దోషిని కాను. అంతే. ఎవరి విషయములోనూ కూడా మనం ఎలా ఉండకూడదు? దోషులంగా ఉండకూడదు. ఎవరి నాశనం విషయమై. అంటే వారికి మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. వారిని ప్రభు దగ్గరకు నడిపించాల్సిన బాధ్యత మనకు ఉంది. వారి దోషము విషయమై నేను దోషిని కాదు. వారి నాశనం విషయమై నేను దోషిని కాను. ఇదెంత అద్భుతమైన మాటగా ఉందండి. అంటే పౌలు ఎంత కష్టపడ్డాడు. ఈ వచనాన్ని మనం ఇలా ఆపాదించుకుందామండి. మనం ఎంతమంది విషయంలో దోషులమండి? చాలామంది నాశనం అయిపోతున్నారు మనకు తెలియకుండానే. వారి విషయంలో దోషులమా? నిర్దోషులమా? అసలు ఈ వచనం ఎరిగిన వాడు ఏ ఒక్కరు అసలు సైలెంట్‌గా ఉండలేరండి. సైలెంట్‌గా ఉండలేరు. ఎక్కడో చోట ఏదో ఒక రూపంగా ఆ వ్యక్తి తన శక్తి సామర్థ్యములను ఉపయోగించి దేవుని కొరకు తప్పనిసరిగా ప్రకటన చేస్తూనే ఉంటాడు. 27వ వచనములో అన్నాడు, దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమియు దాచుకొనలేదు. దేవుని సంకల్పమంతయు తెలుపకుండా నేనేం దాచుకోలేదయ్యా. ఓ ఎఫెసీయులారా, నేను దేవుని సంకల్పమంతా తెలియజేశాను. 20వ వచనంలో అన్నాడు, ప్రయోజనకరమైనది ఏదియు దాచుకోలేదయ్యా. ప్రయోజనకరమైన దానిని నేను దాచుకోలేదు. దేవుని సంకల్పము తెలుపకుండా నేను దాచుకోలేదు అన్నాడు. ఎంత విశేషమైన మాట అండి. 36వ వచనంలో అతడు ఇలాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసెను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. ఇదెంత ఆధ్యాత్మికమైన మాట. అతడు ఇలాగు చెప్పాడు, మోకాళ్ళు నేడు వారందరితో ప్రార్థన చేశాడు. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరిక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటలు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. ప్రియులారా, ఆలోచన నిన్ననే నేను ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూసి, అది ఎట్లా వచ్చిందో తెలీదు. గుంటూరు జిల్లాను ఎక్కడో ఒక టీచర్, హెచ్ఎం అన్నమాట. 5th క్లాస్ వరకే స్టూడెంట్స్, ఎలిమెంటరీ స్కూల్. ఆ టీచర్కి బదిలీ వచ్చింది, ట్రాన్స్ఫర్ వచ్చింది. ఎళ్ళొద్దనండి పిల్లలందరూ చుట్టూ తిరిగి తెగ ఏడ్చేస్తున్నారండి. ఎంత ఏడుస్తున్నారంటే వాళ్ళ కళ్ళంటే నీళ్లు తుడుస్తున్నాడు ఆ మాస్టర్. ఆ పిల్లల్ని విడిచిపెట్టడానికి ఆయన కూడా ఎంతో ఏడుస్తూ ఉన్నాడు. అంటే ఆ పిల్లలలో చెరగని ముద్ర వేశాడనమాట ఆయన. తన పిల్లల్లాగా ప్రేమించాడు ఆ మాస్టారు. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే,
ఈనాడు మనము ఒక వ్యక్తిని నిజంగా దైవికమైన ప్రేమతో ప్రేమించినప్పుడు ఆ వ్యక్తికి ఆ వ్యక్తి నాశనానికి మనము దోషులము కాకూడదని మనము ఖచ్చితంగా కావలి వాని బాధ్యత తీసుకొని వారిని నాశనమునకు జోగాడుచుండగా దుర్మార్గతలోనికి వెళ్ళుచుండగా ఆ దుర్మార్గత నుండి బయటకు లాగే ప్రయత్నం మనం చేస్తాం. చెయ్యాలా వద్దండి? చెయ్యాలి. ఆ విధంగా సిద్ధపడాలి. నిజంగా మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. ఇంటింటను తెలియజేసి తిని అని కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిని. పౌలు చెప్పిన మాట మనం చెప్పగలమా? పౌలు చెప్పిన మాట మనము చెప్పగలమా? ఆయన ప్రకటించాడు గనుకనే నేను నిర్దోషిని అంటున్నాడు. నేను ప్రకటించాను గనుక నేను నిర్దోషిని. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనములో నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారం మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేనెరుగుదును. చూసారా? ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేనెరుగుదును. ఆ ప్రకటన అంటే మనము సువార్త ప్రకటన చేయటం మూలాన రేపు ఆ ప్రకటన మనకు రక్షణార్థముగా పరిణమించుంది. ఈవేళ మనము చెప్పకుండా ఉంటే అది మనకు రక్షణార్థముగా పరిణమించదు. మనము క్రీస్తు కొరకు చెప్పే సువార్త రేపు మనకు రక్షణార్థముగా పరిమణిస్తుంది. రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును అని చెప్పాడు. 27, 28 వచనాలలో నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదురించు వారికి బెదరక అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు కలిగిన వారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయు కలుగుననుటకు సూచన ఉన్నది. ఇది దేవుని వలన కలుగునదే అని చెప్పాడు. ఎంత చక్కని విషయాలు దైవలేఖనంలో చెప్తా ఉన్నాడండి. మీరు బెదరకుండుట వారి నాశనమును మీకు రక్షణయు కలుగుటకు సూచన. మీకు రక్షణయు కలుగుటయు సూచన. ఈ 2 ముక్కలు ఎంత విలువైనవి. ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించును అన్నాడు 20వ వచనం. 28వ వచనములో మీకు రక్షణ కలుగుటకు అది సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలుగునదే. రక్షించబడ్డామని సంబరపడిపోకూడదండి. రక్షించబడిన వారు రక్షించబడని వారిని రక్షణలోనికి నడిపిస్తే అప్పుడు నిజముగా రక్షించబడ్డారని ఇది పౌలు చెప్పే ఉన్నతమైన సత్యం. అర్థమవుతుందండి? ప్రభునందు ప్రియులారా, ఇందులో ఉన్న లేఖనాలు, లేఖన సత్యాలు ప్రతి ఒక్కరూ చాలా వివరంగా ఆలోచన చేయాలి. ఇంతటి గొప్ప సత్యాలు లేఖనాల్లో వ్రాయబడ్డాయి. మీరు సువార్త ప్రకటించి సువార్తకు తగినట్లుగా ప్రవర్తించిన ఎడల నమ్మని వానికి నాశనమును మీకు రక్షణ కలుగుటకు సూచన అంటున్నాడు. సువార్త ప్రకటించిన ఎడల మన బాధ్యత నెరవేర్చిన వారముగా నుందుము. ప్రకటించకపోతే మనము దేవునికి జవాబుదారులంగా ఉందుము. అందుకే పౌలు ఎక్కడ ప్రకటించాడు? పౌలు
క్రీస్తు నామము ఎరుగని చోట్లను సువార్త ప్రకటింపవలనని మిక్కిలి ఆశగలవాడైనండి అలాగు ప్రకటించి తిని ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనింకనూ ప్రకటించవలసిన భాగము లేదు అంటున్నాడు. రోమాపత్రిక 15వ అధ్యాయం 21 నుండి 24 వచనాలు. రోమాపత్రిక 15వ అధ్యాయం 21 నుండి 24 వచనాలు. నేడు మనం ఎలాగూ పని చేస్తున్నాం? అనేకుల రక్షణను గురించి మనము దేవునికి జవాబుదారులై ఉన్నామండి. సువార్త ప్రకటించకపోతే మనము జవాబుదారులము గనుక మన వలననైనంత మట్టుకు సువార్త విరివిగా ప్రకటించాలి. మన వలననైనంత మట్టుకు సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది కదా, 24వ అధ్యాయం సామెతల గ్రంథం 11వ 12వ వచనం. 24వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఏమనుంది? చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, చావునకు పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అన్నాడు. చావునకు పట్టబడిన వారిని నీవు తప్పించుము. చావునకు పట్టబడిన వారుగా ఉన్నారండి. ఈ చావునకు పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. గుండెల మీద గుద్ది చెప్పినట్టుగా ఉంది నాకైతే ఈ మాట. మీకెలా ఉంది? మీకెలా ఉందండి? మీరేం మాట్లాడటంలే. మీకెట్లా అనిపించింది? 24:11 చావునకై పట్టబడిన వారిని తప్పించు, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా ప్రశ్నించినట్టుందా లేక గుండె మీద గుద్దినట్టుందా? ఎవరైనా మీ అనుభవం చెప్పండి మ్యూట్ తీసుకొని. మౌనంగా ఉంటే ఎట్లా చెప్పండి? ఇంతలాగుంటుందో వర్తమానం అనేది తెలియదన్నా అన్నట్టుగా ఉన్నారు మీరు. నాకైతే అలా అనిపిస్తుంది. గుండె మీద గుద్దినంత పని అయిపోతుంది ఈ మాట నాకు. 12వ వచనం ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొని నీ ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా, నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును గదా, నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును గదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును గదా. వారి వారి క్రియలను బట్టి నరులకు ఆయన ప్రతీకారము చేస్తాడు. ఈ మాట చాలా తేటగా అర్థం చేసుకోండి ప్రియులారా. వారి వారి క్రియలకు దేవుడు ప్రతీకారము చేసే సమయం ఒకటి ఆసన్నమవుతా ఉంది. అందుకే జాగ్రత్త పడాలి. నశించు వారి విషయములో మనము దేవునికి జవాబుదారులమై ఉన్నాము గనుక తప్పక ప్రకటించవలెను. తప్పక ప్రకటించాలి. తప్పక ప్రకటించాలి. ఇక 5వ విషయం 10వ వచనం యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 10వ వచనం. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము. మా పాపదోషము మా మీద పడి ఉన్నవి, పాపదోషములు మా మీద పడి ఉన్నవి.
వాటి వలన మేము క్షీణించుచున్నాము. మనమెట్లు బ్రతుకుదుమని మీరు చెప్పుకొను మాట నిజమే. నిజమే. అంటే ప్రజలు నిరుత్సాహ స్థితిలో ఉన్నారు గనుక చెప్పవలెను. ఇది 5వ మాట. ప్రజలు నిరుత్సాహ స్థితిలో ఉన్నారు గనుక చెప్పవలెను. మరేమనుకుంటున్నారు? మా పాపదోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము క్షీణించుచున్నాము. మనమెట్లు బ్రతుకుదామని మీరు చెప్పుకున్న మాట నిజమే. మనమెట్లు బ్రతుకుదాం? మనము చేసిన పాపదోషములు మన మీద మోపబడ్డాయి, వాటి వలన మనము క్షీణించుచున్నాం. ఎట్లా? ప్రజలు నిరుత్సాహ స్థితిలో ఉన్నారు గనుక వారికి చెప్పాలి. 24, 23, 24వ అధ్యాయం 23వ వచనములో, మీ శిరోభూషణములు మీ తలల మీద నుండి తీయకయు, మీ పాదరక్షలు పాదముల నుండి తీయకయు, అంగలార్చకయు ఏడవకయు నుందురు. ఒకరినొకరు చూచి నిట్టూర్పులు విడుచుచు, మీరు చేసిన దోషములను బట్టి మీరు క్షీణించిపోవుదురు అన్నాడు. దొరికిందండి? ప్రియులారా, చూశారా? 24వ అధ్యాయం 23వ వచనం. శిరోభూషణాలు ధరించారు, కానీ వాటిని తలల మీద నుండి తీసే సమయము లేదు. మీ పాదరక్షకులను పాదముల నుండి తీయకయు, అదే చుట్టూ బుటేశారు, అయినా వాటి నుండి తీయలేక అంగలార్చకయు ఏడవకయు నుందురు. ఒకరినొకరు చూచి నిట్టూర్పులు విడుచుచు, మీరు చేసిన దోషములను బట్టి మీరు క్షీణించిపోవుదురు. అంటే అండి, వాళ్ళకిక ఏడ్చే ఓపిక కూడా లేకపోతుంది, అంగలార్పు కూడా లేకపోతుంది, ఏడవక ఉంటారు. అంటే ఇంకా ఏడ్చే ఓపిక, క్షీణించిపోయే వాడికి ఏడ్చే ఓపిక ఎక్కడొచ్చుంది చెప్పండి? రేపు అలాంటి దుస్థితి రాబోతాం. అంతటి నిరుత్సాహ పరిస్థితిలో ప్రజలు పడి ఉన్నారు. వారి విషయంలో ఇప్పుడు ఎంత బాధ్యత కలిగి పని చేయాలి, ఎంత వివరంగా చెప్పాడు విషయాలు. ప్రియులారా, యెషయా గ్రంథములో 64వ అధ్యాయం 5వ వచనం చూడండి. 64:5. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు, సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి, బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా. ఇదే స్థితి అండి, నిరుత్సాహ స్థితే కదా. బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా. ఎంతకాలము నుండి? బహుకాలము నుండి పాపములలో పడి ఉన్న ప్రజలు రక్షణ మాకు కలుగునా అని ఎదురు చూచేటటువంటి జనాంగం ఉన్నారండి. గనుక ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనాలలో వ్రాయబడిన ఈ గొప్ప సత్యాన్ని మనము గమనించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. విలాప వాక్యాల్లో ఏమని చెప్తా ఉన్నాడు? విలాప వాక్యములు విలాప వాక్యములు 5వ అధ్యాయం 16వ వచనం. మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట 17వ వచనం. దీని వలన మాకు ధైర్యము చెడి ఉన్నది, సియోను పర్వతము పాడైనది.
దీని వలన మాకు ధైర్యము చెడి ఉన్నది, ధైర్యము చెడి ఉన్నది, ధైర్యము చెడిపోయి ప్రజలంతా నిరుత్సాహ స్థితిలో ఉన్నారు. నిరీక్షణ లేని ప్రజలకు నిరీక్షణ కలుగునట్లు ప్రకటించవలెను. నిరీక్షణ లేని ప్రజలకు నిరీక్షణ కలుగునట్లు ప్రకటింపవలెను. ఈలాగున మనము ప్రకటించి దేవునికి మహిమ మనము ఆపాదించాలి, మనలను మనము రక్షించుకోవాలి, కొందరినైనను రక్షణలోనికి నడిపించాలి. బహుకాలము నుండి మేము పాపములలో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా అని వారు అంగలారుస్తూ ఉన్నారు. వారి విషయమై జాగ్రత్తగా మనము బాధ్యత కలిగి వారిని నడిపించాలి. ఈరోజు మనము ఎందుకు చెప్పాలో విన్నాం. చెప్పుట వలన అతనికి రక్షణకరముగా ఉంటుందని 4వ విషయాన్ని విన్నాం. 5వది ప్రజలు నిరుత్సాహ స్థితిలో ఉన్నారు గనుక చెప్పవలెనని విన్నాం. ఇక 6వది ఏమని ప్రకటించాలి? ఏమని ప్రకటించాలి? ఏమని ప్రకటించాలో చెప్పాడు. యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. 11వ వచనములో 11వ వచనములో ఆయన సెలవిచ్చుతున్న మాట ఏమని చెప్పాలో చెప్పాడండి. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి. మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలుకోవాలి, అది నాకు సంతోషము కలుగును. ఏమని ప్రకటించాలో చెప్పాడు. ప్రియులారా, తమిళనాడు వీధుల్లో ఒక ట్రాన్స్జెండర్ అండి, పబ్లిక్ చాలా మంది ఉండగా ఒక హ్యాండ్ బ్యాగ్ లాంటిది బైబిల్ సంచి భుజానికి వేసుకొని చేతితో ఒక మైక్ పట్టుకొని ఎంత గంభీరంగా స్వార్థ ప్రకటన చేస్తూ ఉందో. అసలు వారంటే ఎంతో మందికి ఎంతో ఇబ్బందికరంగా ఉంటారు, అలాగా చూస్తారు వాళ్ళని. అలాంటి ఆమె నడి వీధుల్లో, నడి బజారులో, పబ్లిక్ మధ్యలో చాలా, మీరు దుర్మార్గము నుండి విడుదల పొందండి, మారు మనసు పొందండి, ఉగ్రత రాబోతుంది, శిక్ష రాబోతుంది, నరకము నుండి తప్పించుకోండి, ప్రభు నీకు ఇంకా అవకాశం ఇస్తున్నాడు, పరలోక రాజ్యానికి చేరుకోండి అని చెప్తా ఉంటే గుండెలు అదిరిపోయినట్టు చెప్పిందండి ఆమె. నడు వీధుల్లో నిలబడి పబ్లిక్ అంతా చూస్తూ, ఎక్కడోళ్ళు అక్కడే ఆగిపోయి చూస్తున్నారండి. అరే రే, ఏమి ఈమె ప్రకటించే వర్తమానం! ఇంతటి త్యాగం ఏనాడైనా మనం చేశామా? ప్రక్కన సీట్లో కూర్చున్న వాళ్ళకే సువార్త చెప్పలేని దౌర్భాగ్యమైన స్థితి కదా మంది. మనతో పనిచేసే కొలిక్కి సువార్త చెప్పలేని స్థితి కదా మంది. మన కుటుంబంలో కూడా మనము చెప్పలేని స్థితి కదండి మంది. ఏమనుకోకండి, ఇవన్నీ వాస్తవాలే. ఒక్కసారి కన్నులు తెరచి చూడండి. పొలాలు పైరుకొచ్చి తెల్లబారి కోతకొచ్చి రెడీగా ఉంది, గొడవలు పెట్టి కోయకపోతే వారు ఏమైపోతారు? వారు అగ్నిలో పడిపోతారు.
దాని నుండి కాపాడబడడం కొరకై ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ ప్రయత్నం మనము చేయాలి. ఎందుకు చేయాలో, ఏమని ప్రకటించాలో ఇక్కడే చెప్పాడు. దుర్మార్గుడు మరణించుట ఆయనకు సంతోషం కాదు. ఆ మాటలు హృదయంలో ఉంచుకోబట్టేనండి ప్రాణాలను లెక్క చేయకుండా ఎంతో మంది అసూలు బాసిన వారున్నారు కదా. ఎంతో మంది సువార్తను ప్రకటిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తున్నారు. ఈనాడు మన జీవితంలో కూడా ఇంతే భారం కలిగి పనిచేయకపోతే నశించిపోయే ఆత్మలను బట్టి రేపు దేవునికి లెక్క చెప్పాలి. కనుక కావలివాడు రేయి గాని పగలు గాని మౌనంగా ఉండడండి. సువార్త ప్రకటన చేస్తాడు. చీకటిలో ఉన్న వారికి వెలుతురును చూపిస్తా ఉంటాడు. మరణానికి వెళ్ళే వారిని జీవమార్గములోనికి నడిపిస్తాడు. ఆ విధమైన జీవితాన్ని కలిగిన వారుగా ఉండాలని మనసారా కోరుతూ ఉన్నాను. ఇంకా ఈ వర్తమానం చాలా ఉంది. తర్వాత మనం సంగతులు విందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు. మా గుండెల్లో ఒక గొప్ప భారాన్ని పెట్టారు నాయన. నాశనానికి జోగాడుచున్న వారిని మేము రక్షించాలని ఎంత భారాన్ని మా హృదయాల్లో పెట్టారు. అది మేమెరిగి మీ కొరకు నమ్మకంగా పనిచేసి మీ నామాన్ని మహిమపరిచేవారుగా అనుదినము దినదినము మమ్మును మీరు సిద్ధపరచమని కోరుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు మమ్మును అన్ని విధాలుగా ఆదుకుని నడిపించి రేపు మీ ఎదుటికి మేము వచ్చినప్పుడు తల ఎత్తుకునేటట్లుగా మీ ప్రత్యక్షతను అపేక్షించిన మాకు కిరీటము దొరుకునట్లుగా మేము సిద్ధపడడానికి మమ్మును మీరు ఆయత్తపరచమని కోరుచు, విన్నవారందరి హృదయములో గొప్ప భారాన్ని పెట్టి సువార్త ప్రకటించేవారుగా, సువార్త ప్రకటించే వారికి వారు పాలివారుగా, ఆ పరిచర్యలో పాలు పంపులు పొందేవారిగా సిద్ధం చేసి మీరు మహిమ పొందుతారని వేడుకుంటూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.